ఆదిలాబాద్ జిల్లాలో ఈ నెల 18 నుంచి నిర్వహించనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించి దిశానిర్దేశం చేశారు. కంటి వెలుగులో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. జిల్లాలో 33 కంటి వెలుగు బృందాలు ఏర్పాటు చేశామని, పట్టణంలోని 49 వార్డులతో పాటు 468 గ్రామ పంచాయతీల్లో కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు గ్రామీణ ప్రాంతాల్లో 300 మందికి, పట్టణ ప్రాంతాల్లో 400 మందికి కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మళ్ళీ 2 years గ్యాప్ కాబట్టి మరి మీరు అయితే ఇక్కడ సరెండర్ చేసుకున్నాం. సరెండర్ అప్లై చేసుకున్నటువంటి డేట్ నుంచి మనం సైన్ చేయొచ్చు. ఉదాహరణకి ఫిబ్రవరి శాంక్షన్ చేయాలి. అయితే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ ప్రోగ్రాంలో భాగంగా మన ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఈ నెల 18 నుంచి కంటి వెలుగు ప్రోగ్రాం అనేది జరుగుతుంది. దీంట్లో భాగంగా బిఎస్సి మెడికల్ ఆఫీసర్ అందరికీ దీనికోసం ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్, అవగాహన ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఏంటంటే ముఖ్యంగా వాళ్ళకి ఏదైతే గ్రామాల్లో మొత్తం 33 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అది మొత్తం 468 గ్రామ పంచాయతీ 49 వార్డ్స్లలో ఈ కంటి వెలుగు కార్యక్రమం కలిగిన 100 వర్కింగ్ ప్లేస్ లో జనవరి 8 నుంచి జూన్ 19 వరకు